మూలికలతో వైద్యం చేయటం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగమైపోయింది. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో రకాల మొక్కలు, మూలికలు, ఆకులు మన భారతీయ వైద్య విధానాల్లో సహాయపడే అద్భుతమైన ఆయుర్వేదాలుగా ఉన్నాయి. వాటిని సరిగా వాడుకోవాలి గాని ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు. అలాంటి అద్భుతమైన ఆయుర్వేదాల్లో అశ్వగంధ కూడా ఒకటి. ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధను ఒక శక్తివంతమైన మూలికగా నిర్వచిస్తారు. ఈ అశ్వగంధకు శరీరంలోని ఎన్నో రోగాలను నయం చేసే సామర్థ్యం ఉంది. భారతీయ మూలికా వైద్య విధానంలో భాగంగా అశ్వగంధను శరీరంలోని నొప్పులు మరియు వాపులకు వాడతారు. అంతేకాకుండా నిద్రలేమికి చికిత్స చేయటంలో, ఒత్తిడిని తగ్గించటంలో, కండరాల్లో శక్తిని పెంచడానికి, పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచడానికి, శరీరంలో వచ్చే మంటల్ని తగ్గించడానికి, ఇలా ఒకటేంటి ఎన్నో ఆరోగ్య లాభాలకు అశ్వగంధను వాడతారు. చాలా మంది ఆయుర్వేద నిపుణుల ప్రకారం అశ్వగంధ మూలాలు ఉన్న మూలికలను వాడడం వల్ల మంచి సుఖమైన నిద్రను పొందొచ్చు. ఈ అశ్వగంధలో ట్రైఎథిలిన్ గ్లైకాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మంచి నిద్రపోవడానికి సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా అశ్వగంధలో ట్రైఎథిలిన్ గ్లైకాల్ సాధారణంగానే కలిగి ఉండడం వల్ల ఇది నిద్రమత్తుకు దారితీస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. స్లీప్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించబడ్డ అధ్యయనం ప్రకారం 6 వారాల పాటు అశ్వగంధ తీసుకున్న తర్వాత ఎవరైతే అశ్వగంధ తీసుకున్నారో వారికి 72% నిద్ర పట్టడం సమస్య అనేది మెరుగైందని తెలిపింది. అశ్వగంధలో అడాప్రోజిన్ ఉంటుంది. ఇది శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. హీట్ షాక్ ప్రోటీన్లు, కార్టిజాల్ మరియు స్ట్రెస్ యాక్టివేటెడ్ సీజూన్, టెర్మినల్ ప్రోటీన్ కీనేన్ వంటి ఒత్తిడికి సంబంధించిన రెగ్యులేట్ మీడియేటర్లు ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఏదేమైనా అశ్వగంధను ఒత్తిడికి సంబంధించిన చికిత్సలో వాడొచ్చో లేదో అని తెలిసేందుకు ఇంకాస్త ప్రయోజనాలు జరగాల్సి ఉంది. అశ్వగంధ కండరాల బరువును పెంచుకోవడానికి మరియు కండరాల పనితీరును మెరుగుపరుచుకోవడానికి సహాయపడే అవకాశం ఉంది. కొన్ని పరిశోధనల ప్రకారం అశ్వగంధ కండరాల శక్తిని పెంచడమే కాకుండా కండరాల బరువును కూడా పెంచుతుంది. అలాగే కొవ్వు శాతాన్ని కూడా తగ్గిస్తుంది. 2020లో న్యూట్రియంట్స్ జర్నల్లో ప్రచురించిన 5 అధ్యయనాల ప్రకారం అశ్వగంధ తీసుకున్న ఆరోగ్యకరమైన పెద్దవారు అలాగే క్రీడాకారుల్లో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా పెరిగాయని తెలిపింది. అశ్వగంధ కేవలం లిబిడో పెంచడం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అశ్వగంధ పురుషుల యొక్క శృంగార సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. అదేవిధంగా పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచుతుంది. అశ్వగంధ తీసుకోవడం వల్ల పునరుత్పత్తి హార్మోన్ స్థాయిలను సరిచేసి స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇంతవరకు జరిగిన పరిశోధనలు దీనిని హైలైట్ చేశాయి. అశ్వగంధ శరీరంలో మంటని తగ్గిస్తుంది. భారతీయ మూలికలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందినవి. అశ్వగంధ కూడా అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం వల్ల శరీరంలోని మంటను నయం చేయటంలో సహాయపడుతుంది. ఈ మూలిక రోగనిరోధక కణాలను ఉత్పత్తి చేయగలదని అధ్యయనాలు సూచించాయి. ఇవి శరీరంలో మంటను కలిగించే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించగలవు మరియు శరీరం కూడా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఆయుర్వేదాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అవి ఎలా వాడాలి, ఎక్కడ దొరుకుతాయి అని తెలియక చాలామంది వాటిని పట్టించుకోరు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది కావాలన్నా ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మీరు వాటిని వాడే ముందు పూర్తిగా వాటి డోసేజ్ ఎంత వాడాలి, ఎలా వాడాలి అనేది తెలుసుకుని మాత్రమే వాడాలి. లేదా ఆయుర్వేద వైద్యుని కలిశాకే వాడాలి. అశ్వగంధ ఆరోగ్య లాభాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ చూస్తూనే ఉండండి మీ HM TV హెల్త్ ప్లస్ ఆరోగ్య సంజీవని.